ఇది గోవుల్ని కాపాడుకునేదానికి చట్టాలు ఉన్నాయా? గోవు ఎందుకు తిండిగా మారింది? గోవుని సంరక్షించడం అనేది భారతీయుల మౌలిక హక్కు. తీసుకెళ్లి కోస్తున్నారు కదండి, కోయడం కాదండి, చిత్రహింసలు పెట్టి కాదండి సార్. ఆ చిత్రహింస మనం లేదండి, మనకు తెలియని మనకు చెప్పాలండి. మనము ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం, చాలా సున్నితమైన వ్యవహారం. ఎలా సున్నితం అవుతుందండి? మేము తినే ఆహారాన్ని కూడా మీరే నిర్ణయిస్తారా? గోవుని తీసుకెళ్లి నరికి చంపుతుంటే ఏ ముఖ్యమంత్రి మాట్లాడాడే? భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు అనేక మందితో చేస్తూ వస్తున్నాం. హిందూ ధర్మం మీద, దేశ పరిస్థితుల మీద, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి విధానాల మీద, ఈ అన్నిటి మీద మనం అనేక మందితో చర్చలు చేశాం. ఇప్పుడు మనం కలవబోతున్నటువంటి వ్యక్తి మీ అందరికీ సుపరిచితుడే. తన జీవితాన్ని ఒక పోరాటంగా మలుచుకొని దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. హైందవ సంఘాల ఐక్యవేదికకు అధ్యక్షుడిగా, దేవాలయాల పరిరక్షణ సమితికి తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నో కోర్టు కేసుల్ని, ఎన్నో పోరాటాలని చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి గారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ రవీందర్ రెడ్డి గారు. నమస్కారం జీ. రవీందర్ జీ, దాదాపు నాకు తెలిసి ఒక 3000 గోవుల్ని మీరు కాపాడుంటారు. అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం అనేక కేసులు కూడా మీరు ఎదుర్కొంటున్నారు, ఫ్యూచర్లో కూడా ఎదుర్కొంటారని. ఇప్పుడు రాబోతున్నది అఫ్ కోర్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి విషయమే ఇది. రాబోతున్నది బక్రీద్. అనేక గోమాతల్ని మనం కోల్పోబోతున్నాం. దీనికి పరిష్కారం ఏమిటి? దీన్ని ఎలా ఆపాలి? ఇప్పుడు దీనికి నాకు తెలిసి 2 మార్గాలు. ఒకటి, వాళ్ళ మనసుల్లో మార్పు తీసుకురావడం, చంపుతున్నటువంటి వాళ్ళ మనసుల్లో మార్పు తీసుకురావడం. 2, చట్టబద్ధంగా దాన్ని చాలా ఖచ్చితంగా అమలు చేయడం. అసలు మనకు అటువంటి చట్టాలు ఉన్నాయా? ఇది గోవుల్ని కాపాడుకునేదానికి చట్టాలు ఉన్నాయా? ముందుగా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. వందే గోమాతరం. గావో విశ్వస్య మాతరః. గోవులోనే సకల దేవతలు కొలి ఉన్నాయని చెప్పేసి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. వేదకాలం నుంచి కూడా మనము గోవును ఆరాధిస్తా ఉన్నాం, పూజలు చేస్తా ఉన్నాం. గోవు ఒక సనాతన ధర్మానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఈ ఎన్నో మంచి కార్యక్రమాలు, అంటే ఎన్నో మంచి జరుగుతుంది గోవు వల్ల. ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క గోవు వల్ల వ్యవసాయం చేసినప్పుడు, గో ఆధారిత వ్యవసాయం చేసినప్పుడు మనకు స్వచ్ఛమైన పంట పండేది, స్వచ్ఛమైన తిండి తినే వాళ్ళము, ఏ రోగం లేకుండా. అలాంటి పవిత్రమైనటువంటి గోమాత ఇవాళ కబేరాలకు పోతుందంటే కారణము రైతుల్లో వచ్చినటువంటి మార్పు, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఇలాంటి ఎన్నో విషయాలలో మనం చర్చించుకోవచ్చు. ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే చట్టాలు ఉన్నాయా లేదన్నారు. చట్టము 1960 నుంచి చట్టాలు ఏర్పడ్డాయి. 1960లోనే ఎనిమల్ క్యూరాలిటీ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ పెట్టారు. అంటే వధించేది క్రూరంగా వధిస్తా ఉన్నారు, దాని మీద చట్టం చేశారు. దాన్ని అమెండ్మెంట్ చేస్తూ 1977లో మనకి గో వధ నిషేధ చట్టం అనేది ఏర్పాటు చేశారు. అది ఆర్టికల్ 48 బేస్ చేసుకొని, 48, 51, 28 బేస్ చేసుకొని ఇవన్నీ కూడా చట్టాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే గోవు అంటే గో సంతతి మొదటి నుంచి కూడా మనం స్వాతంత్రానికి ముందు నుంచి కూడా చూసుకున్నప్పుడైతే మన భారతదేశంలో మొత్తం కూడా గోవుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అది మీకు తెలిసిన విషయమే, యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. గోవు ఎందుకు తిండిగా మారింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చట్టాలు మాట్లాడుకునే ముందు కొద్దిగా ఈ గోవును ఎందుకు కబేలాగా పనిపిస్తున్నారు అనే విషయం కూడా మనం చర్చించుకుందాం. కరువు కాటకాలు వచ్చినప్పుడు, గోసంతతిని పోషించుకోలేనప్పుడు వీళ్ళు ఒకప్పుడు చర్మాల కోసం అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే చర్మాలు తీయడం ఇలాంటివి స్టార్ట్ చేశారు. తర్వాత రాను రాను ఒక సామాజిక వర్గము దీన్ని తిండిలాగా, దాన్ని ఒక భుజించే ఆహార పదార్థం లాగా దాన్ని మార్పు చేసుకుంటూ వచ్చారు. ఎవరైతే ఈ యొక్క అన్యులు ఉన్నారో వారి ఖురాన్లో కూడా ఈ ఆవును కోసుకొని తినాలని చెప్పి లేదు.
బక్రీద్ పేరు మీద పండగ చేసుకుంటారు. బక్రీకా ఈద్ అని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉంది, కానీ ఘాయికా ఈద్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక మతం మీద చేసినటువంటి కుట్రలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి అయితే మనం ఈ గోవల చట్టాలు పెట్టినా కానీ ప్రభుత్వాలు దీన్ని ఆచరించే విధానంలో ఫెయిల్ అయిపోయాయి. గోవును ఇక్కడ గోవు రైతు సాధలేని పరిస్థితిలో గోవు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ గోవు కొన్నవాడు తీసుకెళ్ళి కబేలాకు తీసుకెళ్ళి కోచి తింటా ఉన్నాడు. ఇక్కడ ఆ గోవు వల్ల కలిగేటువంటి లాభాలని మనము రైతులకు చెప్పలేకపోతా ఉన్నాం. ఆ ఒక కారణం వల్లనే రైతు కబేలాకు అమ్మేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే రైతు ఆవును అమ్ముకోవాలనుకుంటున్నాడో, అంటే ఇప్పుడు దేశవాళీ ఆవు అనేది కొద్దిగా తక్కువ పాలిస్తుంది, శ్రేష్టమైన పాలిస్తుంది, కానీ తక్కువ పాలిస్తుంది. ఇప్పుడు సంకర జాతి మన దగ్గర వచ్చేసింది, జెర్సీ అని చెప్పి. పందికి గాడిదకి క్లోనింగ్ చేసి ఈ ఒక పందిని సృష్టించారు. ఈ పంది జాతికి చెందినటువంటి ఈ ఆవు జెర్సీ ఆవు. మీరు చూడండి, గమనించిన పందిలాగా స్ట్రైట్గా ఉంటుంది, ఊపురం ఉంటుంది. మన దేశవాళీ ఆవుకి ఊపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. ఇట్లాంటి సంకర జాతి వల్ల పాల ఉత్పత్తి పెరిగిపోయి ఇక్కడ రైతు ఏమో ఆలోచిస్తున్నాడు, తక్కువ పాలు ఇచ్చే ఆవు నాకెందుకు, నాకు ఎక్కువ పాలు ఇచ్చేది కావాలా, అది ఏ జాతి అయినా పర్లేదు అని చెప్పేసి ఆ ఎక్కువ పాలు వచ్చేటువంటి ఆవుని అడాప్ట్ చేసుకొని గోమాతల్ని, అంటే దేశవాళీ గోమాతల్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇది ఒక ముఖ్య కారణం స్లాటరింగ్కి వెళ్ళడానికి. ఇక్కడ రైతు అవగాహన లోపం ఒకటి. తర్వాత గో ఆధారిత వ్యవసాయం మానేసి ఇవాళ మనము మందుల వ్యవసాయం, అంటే మందుల పంటలు పండిస్తూ ఉన్నాం, యూరియాలు రకరకాలు కొట్టేసి. ఇట్లా మనము ఒక్కొక్కటి చూసుకుంటే రైతు దగ్గర నుంచే మనకు మార్పు అనేది వచ్చేసింది. ఇవాళ ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఎనిమల్ హస్బెండరీ, మనకు ప్రభుత్వం వారు ఒక సపరేట్ దాని సెక్షనే ఉంది, ఎనిమల్ హస్బెండరీ. దానికి సంబంధించిన చట్టాలు కూడా క్లీన్గా ఏమున్నాయంటే, గోవును, దూడలను, ఆవులను, దూడలను, గోజాతిని పెంపొందించి పర్యావరణానికి ఉపయోగించుకోమని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ చట్టాలను ఉల్లంఘించినటువంటి వారు ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే గోవులను అమ్మొద్దని 1997 యాక్ట్లో గో వధ నిషేధ చట్టం అదే, గోసంతతి పెరగాలని చట్టం అది. ఆ చట్టంలో క్లియర్గా ఉంది, ఆవుని అమ్మొద్దు, ఆవును కొయ్యొద్దు, దూడల్ని పెంపొందించాలా, ఇంకా పాల ఉత్పత్తి పెంచాలా. ఇవి ఏదైతే గోమయంతో, గోమూత్రంతో మనము పంచగవ్య ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం, ఆయుర్వేదికంలో ఇవి మనం వాడుతూ ఉన్నాం. ఇట్లాంటివి మనము ప్రభుత్వం దృష్టి, అంటే ప్రభుత్వం ప్రచారం చేయడంలో వెనుకబడిపోయింది. ముఖ్యంగా చట్టాల విషయంలో చూస్తే ఆవుని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తరలించాలంటే దాన్ని నిలబెట్టాలి, అంటే డీసీఎంలో తీసుకెళ్లేటప్పుడు నిలబెట్టాలి, దానికి గడ్డి వేయాలి, తర్వాత నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టిన తర్వాత ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళాలి. ఇది ట్రావెలింగ్ యాక్ట్, అంటే మనకు ఆర్టీఏ ట్రావెలింగ్ యాక్ట్లో ఉంది, వెహికల్ ట్రావెలింగ్ యాక్ట్లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే తరలించేటప్పుడే ఒక ఆవు మీద ఒక ఆవు, ఒక డీసీఎంలో 20-30 డీసీఎం వేసేసి వాటిని వధించడానికి తీసుకెళ్తా ఉన్నారు. చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు వెహికల్ యాక్ట్ ఉంది, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్టుగా వదిలేశారు. తర్వాత ఈ గో నిషేధ, అంటే గోవధ నిషేధ చట్టం, ఈ చట్టం కూడా మనకు సెక్షన్లు 1 to 12 వరకు 12 సెక్షన్లలో చట్టాలు ఉన్నాయి. ఐపీసీ 429 ఉంది, 1, 2, 3, 4, 5, 6, 11, 12 అలా 12 వరకు మనకు చట్టాలు ఉన్నాయి. అంటే గోవధ చేస్తే 3 నెలల నుంచి 6 నెలల వరకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టమని. కానీ చేయాల్సింది ఎవరు? పోలీసు వారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాకెందుకు లేని వ్యవస్థ ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా గో హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ముందుగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోవధ నిషేధ చట్టాలు అమలు పరిచే విషయంలో కొన్ని రాష్ట్రాలు ముందున్నాయి. గుజరాత్లో, యూపీలో, ఇలా కొన్ని రాష్ట్రాలలో ఏంటంటే అమల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్రెడీ, స్టేట్ వైజ్గా కొన్ని ఆర్డర్లు ఇచ్చింది. కానీ ఇక్కడ స్టేట్ ఉన్నటువంటి అధికారులు కూడా ఇవన్నీ పట్టించుకోకుండా వీరు నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. 1990sలో ఈ గోవధ మీద సుప్రీంకోర్టులో 7 జడ్జీల ధర్మాసనం ఒకటి తీర్పిచ్చింది. దాంట్లో రాజీవ్ దీక్షిత్ అండ్ గుజరాత్ గవర్నమెంటు, ఇంకొక సంస్థ, వీళ్ళందరూ కలిసి వేశారు ఖురేషీస్ మీద. వాళ్ళు ఇచ్చిన అన్నిటికీ సమాధానం చెప్పారు. 7 జడ్జీల ధర్మాసనం ఒక తీర్పిచ్చింది. గోవుని సంరక్షించడం అనేది భారతీయుల మౌలిక హక్కు. మౌలిక హక్కులు మామూలుగా తెలుసు కదా,
కానీ భారతీయుల మౌలిక హక్కు గోవుని రక్షించుకోవడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. తీర్పులు బోలెడు ఉన్నాయి, కానీ గోవుని చంపుతుంటే అయ్యో అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ చంపకుండా అడ్డుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న కదా. ముఖ్యంగా అండ్ ఇంకొక చిన్న విషయం రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు నేను కొంతమంది ముస్లిం మిత్రులను కూడా అడిగాను, సార్ ఏంది సార్ మీరు ఊరికే గోవు 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 అంటుంటారు, మీ వాళ్ళు అమ్మకపోతే మేము ఎక్కడ కొంటాం సార్, ముందు మీ వాళ్ళు అమ్మకుండా చూసుకోండి సార్ అని అన్నారు. నాకు నిజమే అనిపించింది అది. ఇప్పుడు రైతు రక్షించాల్సినటువంటి రైతే దాన్ని ఏదో డబ్బుల కోసం అమ్ముకుంటూ మనం ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టగలం? ఒకటి అంటే మదన్జీ, ఇక్కడ నేనేమంటానంటే రైతుకి అవగాహన లోపం ఉంది. ముఖ్యంగా మన ధర్మాల పట్ల, మన గోవు పట్ల వారికి అవగాహన లోపం ఉంది. ఇక్కడ అవగాహన చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, గోవిందుడు గోవు గురించి ఉద్భవించినటువంటి దేవుడు, కలియుగ దైవం. ఒకప్పుడు తిరుమల తిరుపతి వెళ్తే గోవును అంటే ముందుగా గోవు దర్శించాలి, అది ఆచార వ్యవహారంలో ఉంది. ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నారు, గొల్లవాళ్ళు వచ్చి ఆ యొక్క స్వామివారి డోర్ ఓపెన్ చేస్తున్నారు కదా, కానీ గోవు వచ్చి ఓపెన్ చేయాలి. గోవుతోటి వచ్చి గోవుని తీసుకొచ్చి ఆ గో ద్వారా ఫస్ట్ గోవు స్వామివారి చూసిన తర్వాతనే మిగతా వాళ్ళు చూడాల్సినటువంటి ఆచార వ్యవహారం. ఇది ఆచారం పోయిందా? మార్చేశారు కదా. ఆగమ శాస్త్రంలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఆచారం అది. గోవు ద్వారానే స్వామివారి దర్శనం అయిన తర్వాత మిగతా వాళ్ళు దర్శనం చేయాలని చెప్పి, ఇక్కడ దాన్ని మార్చేసి ఏం చేశారు, ఆ గొల్లవారితో తీసుకొచ్చి ఆ ద్వారితో చేయిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆచార వ్యవహారంలో చేసేటువంటి తప్పు, మొదటి తప్పు దేవాలయ వ్యవస్థ. ప్రతి దేవాలయంలో గోశాల ఉండాలా, కానీ గోశాలలో ఏముంటున్నాయి, జెర్సీ ఆవులు ఉంటున్నాయి. వాళ్ళకి ఏం కావాలా, గోవు కాదు. ఇక్కడ మీరు గమనించండి, గోవు కాదు, వాళ్ళకి కావాల్సింది పాలు. ఇప్పుడు వేమన గారి దగ్గర ఒక పద్యం ఉంది చూసారా, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు, అలాగా గల్గు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు కావలసిన పాలని, శ్రేష్టమైన పాలని వాడకుండా ఇవాళ జెర్సీ పాలను వాడుతూ దేవాలయ విగ్రహాలను అపవిత్రం చేస్తాం. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇది కూడా అండి, అమెరికాలో ఒక పరిశోధన జరిగింది జెర్సీ ఆవు పాల మీద. జెర్సీ ఆవు పాలు త్రాగడం వలన మనిషిలో జెనెటిక్ చేంజెస్ వస్తాయని నిరూపించి అండ్ అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు, మన పిల్లలకి 3 ఏళ్లకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ తయారవుద్ది. అప్పుడు దాకా ఈ బ్రెయిన్లో బ్యారియర్ ఉండదు. అటువంటి పిల్లలకి ఈ పాలు తాపిస్తే ఆ పిల్లలు చనిపోతారు. ఓకే, ఇవన్నీ సైంటిఫిక్గా నేను ఎందుకనంటే గోవుని సైంటిఫిక్గా నేను చెప్తూ వస్తూ ఉన్నాను. అనేక అసలు అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉంటే మనం ఏదో చెప్తారు చూడండి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగితే అది వెంటనే ఇస్తుంది, కానీ దాన్ని మనం పొయ్యిలో కట్టెల కోసం కొడితే ఎంత తెలివి తక్కువతనం. అప్పుడు అలాంటి పరిస్థితి అయిపోయింది. అట్లా గోవుని మనం చంపుకొని తినడం అని అంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. వాస్తవం ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు అదే 90s జరిగిన సుప్రీంకోర్టు వాదనల్లో వాళ్ళు నిరూపించారు, వీళ్ళు కురేషీస్ కోర్టుకి ఏమని సబ్మిట్ చేశారంటే, మేము ఒట్టిపోయిన ఆవుల్ని వాటిని చంపుతున్నాము, వాటికి తిండి దండగా వాటిని చంపడం వల్ల మనకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, కాబట్టి మేము దేశానికి ఉపయోగపడే పని చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తే, అప్పుడు వీళ్ళు ఏది గుజరాత్ ప్రభుత్వం అండ్ రాజీవ్ దీక్షిత్ వీళ్ళందరూ వాళ్ళు ససాక్ష్యంగా నిరూపించారు. ఏది గోవు ఒట్టిపోయినా దాని మూత్రము పేడ, ఈ రెండిటి వల్ల ఎంత ఆదాయం వస్తుంది, చంపితే ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు నిరూపిస్తే జడ్జీలు ఆశ్చర్యపోయారు. ఇంకోటి, ఒక జడ్జి కార్కి
గోబర్ గ్యాస్ని ఫిట్ చేసి నడిపించారు. ఇంకోటి మీరు అంటే ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మీరు చెప్పినారు కదా, పర్యావరణ పరిరక్షణలో గోవు మొదటిగా ఉంది. ఎందుకంటే గోవు వల్ల మనకి పర్యావరణం కూడా సస్యశ్యామలం అవుతా ఉంది. గోమయంతో గోమూత్రంతో ఇవాళ పంటలు పండిస్తూ ఉన్నారు, సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సార్ ఒక 40 ఏళ్ల క్రితం రవీందర్ గారు, ఒక 40 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి? ఏది ఈ ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ ఎక్కడున్నాయి? సహజ వ్యవసాయ పద్ధతులే కదా మన వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. రైతు ఇక్కడ ఆయన మార్పు, ఇక్కడ మీరు చూడండి, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించే అంటే పోయేసి ఎక్కువ పెట్టుబడి పెట్టి రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నాడు. ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, నేను మీకు ఒక డాక్యుమెంట్ నేను ఇస్తాను. 1880లో 1880లో ఒక పరిశోధకుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ భూముల్ని పరిశీలించి ఒక ఎకరాకి 60 నుంచి 80 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది అని రిపోర్ట్ ఇచ్చాడు ఇంగ్లాండ్లో. ఇప్పుడు కనీసంలో కనీసం అంటే 40 క్వింటాళ్ళు ఇస్తుంది. కానీ ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వేసి ఇప్పుడు ఎంత పండిస్తున్నారా అంటే 30 క్వింటాళ్ళు పండించట్ల. అది గగనమైపోతుంది. వీడు పెట్టిన పెట్టుబడి వీడు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలే. ఇంకా రైతు ఎట్ట బతుకుతాడు? పురుగుల్ని చంపడానికి మందులు, పురుగుల్ని చంపడానికి కొన్న మందులు ఆడు దాగి వస్తున్నాడు. అదే జరుగుతుంది కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే, ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వాలు మనం గోవుని ఒక మతపరంగా చూస్తూ ప్రభుత్వాలే గో ఆధారిత వ్యవసాయం చేయట్లేదు. ఇప్పుడు చూడండి, గోసంత తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ అనేది స్టార్ట్ చేశారు. అవేర్నెస్ స్టార్ట్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ అంటే దేశవాళీ గోవు ఆ ఒక సంతతి పెంచుకోవాలంటే ఇవాళ చూడండి 120 రకాల దేశవాళీ సంతతి మన భారతదేశంలో ఉండేది. ఇవాళ పడిపోయింది, 47కు పడిపోయింది. 47లో కూడా దొరకట్లేదు. 47లో కూడా మీకు 7-8 ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు గుజరాత్ గిర్ అని, గిర్ ఏమో పాలకు ఉత్పత్తిలో శ్రేష్టంగా ఉంది. తర్వాత మన ఒంగోలు జాతి, బలానికి ప్రతిరూపం ఒంగోలు జాతి. అలాగే పాలల్లో విశిష్టమైనటువంటిది పొంగనూరు జాతి. ఇట్లా హారేకర్ అనేటువంటిది, మన కేరళకు డోని అని చెప్పేసి ఇట్లా రకరకాల కొన్ని జాతులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర, ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అవి కూడా అంతరించే స్థితిలో ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాలు పనిచేయట్లేదు. ఎంతసేపు ఆదాయం కోసం ఇవాళ కబేలాలను ఓపెన్ చేసుకుంటూ ఇల్లీగల్ స్టార్టర్ జరుగుతుంటే పట్టించుకునే నాదులు లేదండి. ఇళ్లలో తీసుకెళ్లి కోస్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి మనం టపాకులు కాలిస్తే మోగే కుక్కలన్నీ కూడా మాట్లాడమా? ఇవి ఇక్కడ మాట్లాడమండి. ఇప్పుడు ఒక కుక్కని పట్టుకొని, అంటే కరిచే కుక్కని తీసుకెళ్ళి దాన్ని మామూలుగా ఏదో మందు పెట్టేది చంపే వ్యవస్థ గతంలో ఉండేది. అంటే అట్లా క్రూరల్గా చేసేటువంటి కుక్కల్ని కొన్నిటిని చంపారు. దీనికి ఎంత పెద్ద గొడవ అయింది దేశవ్యాప్తంగా. ఇక మీరేమంటారంటే, వారు ఎనిమల్స్ లవర్ ఉన్నారు కదా, ఈ ఎనిమల్స్ లవర్ మరి ఆవులు ఎనిమల్స్ కింద చూడట్లేదా? అంటే లక్షలాది ఆవులు కోస్తుంటే మరి మీ కళ్ళు కనిపించట్లేదా? నేను అడిగేది ఏంటంటే, మీరు ప్రేమ అంటే ఆవు పక్క ఒక ప్రేమ ఉంటుంది, కుక్క పక్క ఒక ప్రేమ ఉంటుందా? చట్టాలు కూడా చూడండి, మనుషులు చంపే జంతువులకి, పులులకేమో రక్షణ కలిగిస్తూ ఉంది. సాధు జంతువు అయినటువంటి ఆవుకి ఇవాళ కబేలాలకు తీసుకొని కోస్తా ఉంటే చట్టాలు లేదే, చట్టాలను అమలు పరిచేవాళ్ళు లేడే. నేనేమంటానంటే గురుజీ, యాక్చువల్గా భారతదేశానికి జాతీయ జంతువుగా ఉండాల్సినటువంటిది గోవు. పులిని జాతీయ జంతువుగా చేశారు అని అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆవులు కోసుకొని తినండిరా బాబు అని. ఇప్పుడు పులి దగ్గరికి వెళ్ళి కొట్టేవాడు ఉన్నాడు ఎవడైనా? పులి పంజా కొడితే చస్తాడు. మూగ జంతువు, సాధు జంతువు ఆవుని ఇవాళ తీసుకెళ్లి కబిలాలలో రక్తం ఏరులై పారుతా ఉందండి బక్రీద్ పేరు మీద. చాలా భయంకరంగా చంపుతారు. ఇంకో విషయం అంటే, మనకి ప్రేక్షకులకు చూసే వాళ్ళకి విషయం తెలియాలి. చాలా మందికి మనం ఒకటి అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే తీసుకెళ్లి కోస్తున్నారు కదండి. కోయడం కాదండి, దాన్ని చిత్రహింసలు పెట్టి. ఎలాంటి చిత్రహింసలు చెప్పాలా? వినాలి, ఇవి వినాలా. ఆవుని కోసే ముందు 4 రోజుల ముందు వాటికి ఫుడ్ పెట్టరు. ఎలాంటి గడ్డి పెట్టకుండా వాటిని కడుపు మాడుస్తారు. మార్చేసి వీళ్ళు ఏదైతే స్లాటరింగ్ హౌస్ తీసుకెళ్తారు కదా,
ఈ చర్మం వదలడానికి దానికి అంటే శరీరానికి పట్టుకున్నటువంటి చర్మం తొందరగా వదలాలంటే ఏం చేస్తారో తెలుసా? వేడి నీళ్లు చల్లుతారండి. ఒక చుక్క కాదండి సార్ ఆ చిత్రహింస మనం లేదండి, మనకు తెలియని వాళ్ళకి చెప్పాలండి. మనము ఆ మనసు ఎంత బాధగా ఉన్నా కానీ చెప్పాల్సిన విషయం. ఒక చుక్క నీళ్లు పడితేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అట్లాంటిది వేడి వేడి మసిలే నీళ్ళని ఆ ఆవు మీద పోసేసి కట్ చేసిన తర్వాత శరీరం ఈజీగా రావడానికి అంటే తోలు ఏదైతే చర్మము అల్కగా చీవి అంటే ఈజీగా రావడానికి మీరు ఇంత చిత్రహింసలు పెడతారండి. కనీసంగా మానవత దృక్పథంతో కూడా ఆలోచించారా? ఇలాంటి దాష్టికాలు జరుగుతూ ఉంటే చట్టంలో ఉన్నటువంటి ఈ చట్టాలు అమలు పరిచేటువంటి ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాయి. ఒక గిలాస్ నీళ్లు మీ మీద వస్తాం తెలుస్తుందండి. ఎవరైతే ఈ గో చట్టాలు ఇవన్నీ చేసి ఆచరించకుండా ఉన్నారు కదా ప్రభుత్వాల అధికారులందరూ కూడా, ఒక్క గిలాస్ నీళ్ళు మీద వద్దాం వేడి నీళ్ళు 2 నెలలు ఇంట్లో పడుకుంటాడు. అట్లాంటిది శరీరం మీద మొత్తం మీద నీళ్లు జల్లేసి ఆ ఆవుని కట్ చేసిన తర్వాత శరీరం ఒలిచేసి తినడానికి మీరు ఇలాంటి పని చేస్తారా? ఒక ఆవుని ఇంత నీచంగా అంటే ఎంత క్రూరంగా మీరు చిత్రహింసలు పెట్టి చంపుతారా? అంటే అది తిన్నవాడి ఎంత క్రూరత్వం ఉంటుంది చూడండి. ఇప్పుడు మామూలుగా అయ్యో దెబ్బ తాకితేనే అయ్యో పాపం అంటాము. ఇంత మానవత దృక్పథం లేకుండా ఇవాళ ఒక కోట్లాది మంది దేవతగా భావించేటువంటి ఆవుని ఇంత నీచంగా చంపుతా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నటువంటి వాళ్ళని ఏమనాలా? ఇప్పుడు మేధావులు చాలా మంది ఉన్నారండి. సుప్రీంకోర్టు దగ్గర నుంచి లాయర్లు, మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఎవరు నోరు ఎందుకు పెట్టలేదు? మీరు ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉన్నది రవీందర్ గారు. ఇప్పుడు మీరు ఏదైనా సరే మైనారిటీలకు వ్యతిరేకంగా తప్పు వాళ్ళదైనా కానీ మీరు కేసును తీసకపోతే ఆ కేసుని ఏ కోర్టు తీసుకోదు. అదే హిందువులకు వ్యతిరేకంగా మీరు ఏ కేసైనా తీసుకెళ్ళండి అర్జెంటుగా తీసుకుంటుంది. వాళ్లకు ఉపయోగపడేదైతే అస్సలు తీసుకోదు. ఎవరో ఇది జరుగుతున్నటువంటి విషయం. నిన్నగాక మొన్న ఆయన విష్ణుశంకర్ జైను ఆయన డైరెక్ట్గా చెప్పారు, ఇదిగో సుప్రీంకోర్టులో ఇది పరిస్థితి అని. అయితే ఇప్పుడు మనకు నేనేమంటానంటే రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి ఇవన్నీ తెలియదు అంటారా? ఇవన్నీ తెలుసు కదా వాళ్ళకు కూడా. ఎందుకు తెలియదండి? మరి ఎందుకు ఆచరణ లోపం జరుగుతూ ఉంది? వచ్చినటువంటి వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఏదో నాట్ బర్న్ విత్ గోల్డెన్ స్పూన్. వాళ్ళు గ్రౌండ్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి నిజం వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉన్నదండి. ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం, చాలా సున్నితమైన వ్యవహారం. ఎలా సున్నితం అవుతుందండి? సున్నితమైన వ్యవహారం. మెజార్టీగా ఉన్నటువంటి హిందువులు ఇవాళ మనము 80 కోట్లకు ఉన్నాం భారతదేశంలో. సున్నితం అంటే మీరు మైనారిటీలో కొమ్ము కాయడం మీరు ఏమంటున్నాం అంటే అలా కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు గోవుని గురించి గోవుని చంపకూడదు, గోవుని రక్షించాలా అని మాట్లాడితే అది హిందుత్వం. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు బడుద్దాయులు ఉన్నారు. వాళ్ళు మేము తినే ఆహారాన్ని కూడా మీరే నిర్ణయిస్తారా అని మాట్లాడతారు. ఏది తినాలా అని ఇప్పుడు అంటే నీ ఇష్టం వచ్చింది తింటావా? అదే కదా, పెంట తిను, స్వేచ్ఛ అదే ఇచ్చారు కదా. ఇప్పుడు ఏదంటే అది ఏది పడితే అది తిని చైనా ఏం చేస్తుంది? నిన్న చైనా వైరస్ కోవిడ్ వైరస్ అక్కడి నుంచి వచ్చిందే కదా. వాస్తవం. అయితే ఇక్కడ నేనేమంటానంటే గురూజీ, ఏదైతే మనము సనాతన ధర్మంలో గోవుగా అంటే ఒక దేవి రూపకంగా మనము చూస్తున్నామో, దైవారాధన రూపంగా చూస్తున్నామో, ఇట్లాంటి ఒక జీవిని కాపాడుకోలేకపోతున్నామన్న ఒక బాధ ఒకటి కలుగుతూ ఉంది. చట్టాలు ఎన్నున్నా ఆచరించే విధానం లేకుండా పోతుందన్న ఒక బాధ ఉంది. ఇక్కడ గోరక్షకుల విషయంలో చెప్తే మీరు అన్నారు కదా ఇప్పుడు కొంతమందికి ఆహారంగా మారిందని. అలాంటిది అడ్డుకున్న సమయంలో అంటే చట్టాన్ని అమలుపరచమని చెప్తే వాళ్ళ మీద తిరిగి కేసులు పెడతా ఉన్నారు. అవునండి, వాళ్ళ మీద తిరిగి కేసులు పెడతా ఉన్నారు. మీరు అప్పుడు చట్టంలో మీ విషయంలోనే తెలుసు కదా మాకు ఎస్సీ అట్రసీ కేసులు కూడా మా మీద పెట్టారు. అయితే యాక్చువల్గా నేనేమంటానంటే ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారో గోవుని వధించడానికి, గోవు వల్ల కలిగేటువంటి లాభాలు వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా అనేది సెకండరీగా పెడదాం.
తెలిసి చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా. అయితే గోరక్షకుల గురించి మనం మాట్లాడినట్టయితే గోవుని చిత్రహింసలు పెట్టి తీసుకొస్తున్నారు ఒక విషయము. గోరక్షకులు ఎప్పుడైతే ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద డెకాయిటీ కేసు పెడుతున్నారు, దారిదోపుడు కేసులు పెడుతున్నారు. ఒక్కొక్క వెహికల్ మీద 15-16 కేసులు ఉన్నాయండి. ఒక్కొక్క వెహికల్ ఏదైతే ఈ గో ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఆవులని, మనకు విజయనగరం నుంచి చూసుకుంటే హైదరాబాద్ వరకు ఇన్ని చెక్ పోస్టులు దాటి కూడా ఎలా వస్తున్నాయి? ఇప్పుడు పోలీసు వారికి మొన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ అని చెప్పారు, కమిషనర్ గారు పిలిచారు, ఆ గోరక్షకులు అందరూ పిలిచి మాట్లాడారు. మేము చెక్ పోస్ట్ పెడతాం, మీరు వద్దు, మీరు ఆపొద్దు, మీరు ఎలాంటి గోరక్షణ చేయొద్దు, మేము చేస్తామంటున్నారు. మీరు ఇంత చేస్తున్నా కానీ మరి నిన్న జనగాంలో పట్టారు కదా, నిన్న జనగాంలో 26 ఆవులు పెట్టారు, చెక్ పోస్టులు ఉన్నా కూడా. మరి ఎక్కడ జరుగుతుంది తప్పు? మీరు భలేవాళ్ళే, మిమ్మల్ని పెట్టొద్దు అని మీరు ఏం చేయొద్దు మేము చేస్తామని అంటే జరిగేది జరుగుతూ ఉంటుంది నాయన, మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పడం. అది అంటే ఎంతకాలం అని ఇలా ఉంటాం మనం? ఎంతకాలం అని ఇలా కాదండి, దీనికి ఇంకొక మార్గం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ పాలసీని తీసేయాలి, సింగిల్ పాలసీ చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రాష్ట్రానికి ఒక చట్టం కాదండి, ఇక్కడ సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు కలిసి ఒక చట్టం చేయాలి. సో ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఈ యొక్క చట్టాలను అమలుపరచండి, లేకుంటే మీ ఇష్టం అన్నట్టుగా వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే ఏదైతే యాక్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఒకటే యాక్ట్ ఉండాలి, అన్ని రాష్ట్రాలకు ఇదే యాక్ట్. గోవధ నిషేధ చట్టం 100% అమలు కావాలి. అమలు చేయకుంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి. ఇక్కడ గోవులకు ట్యాగింగ్ చేసే వ్యవస్థ ఉందండి. గోవుకు ఆధార్ కార్డు ఇచ్చి ట్యాగింగ్ చేసిమని సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యవస్థ పెట్టింది. అది అమలు పరిచే స్థితి లేదే. కనీసం ట్యాగులు కొట్టడానికి, అంటే ఆ చెవికి ట్యాగ్ కొట్టడానికి వీళ్ళు బడ్జెట్ ఏర్పాటు చేసే పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ లేదండి. ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు హిందువులు అనేవాళ్ళు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం ఇంకొక చిన్న ఇది అడ్డు వస్తున్నందుకు మిమ్మల్ని అదే సమావేశానికి పిలిచారు కదా పోలీసులు, మీరు సార్ మీతో పాటు మేము కూడా చెక్ పోస్టులు పెడతాం సార్, మా చెక్ పోస్టుల్లో దొరికిన వాటిని మీకు అప్పచెప్తామని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు? గతంలో ఇలాంటి జరిగింది అంటే నేను ఎందుకు చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. ప్రతి చెక్ పోస్టులో 2 పోలీసులు 2 గోరక్షకుల్ని ఉంచితే అది మీరే చెక్ చేయండి, మీరే కేసు చేయండి అని చెప్పి మేము గతంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ అవకాశం ఇచ్చారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో లేదు. అది ఇప్పుడు మీరుంటే అక్కడ ఉంటే గొడవలు అవుతాయి, మీరు ప్రతి బండి ఆపేస్తారు, మాకు అక్కడ న్యూసెన్స్ అయిపోతుంది మీరుంటే అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టి ఆ దరిదాపుల్లో కూడా గోరక్షకుడు రాకుండా చేస్తున్నారే. అంటే ఇక్కడ వాళ్ళు దారి మరించడానికి రాజమార్గం వేసి పెట్టారు. ఇప్పుడు అదే ఇప్పుడు నేనేమంటానంటే కబేలాకు ఒకప్పుడు వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్తే గోరక్షకులు ఉంటారు, అడ్డుకొని మా మీద కేసులు పెట్టారనే భయం ఉండేది. ఇప్పుడు చెక్ పోస్టులు పెట్టి వాళ్ళకి రాజమార్గం చేశారు. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ స్లాటరింగ్ హౌస్లో నుంచి అంటే రైతు దగ్గర ఫస్ట్ ఏమంటున్నారు, ఇక్కడ ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే మీరు అమ్మే వాళ్ళ దగ్గర ఆపాలి కదా, మీరు కూడా ఇంతకుముందు అన్నారు అమ్మే దగ్గర ఆపాలి కదా అన్నారు. అమ్మే దగ్గర ఆపడం అంటే రైతు ఉన్నటువంటి పరిస్థితి, రైతు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అతను సాధలేని పరిస్థితి. మరి అది గోశాలకు పంపించాలి, గోశాల వాళ్ళు చూడాలి, గో సంరక్షకులు చూడాలి. మరి గో సంరక్షకులకు ప్రభుత్వం ఏమి ఇస్తుందండి? ఒక లోన్ ఇస్తుందా? కనీసం గడ్డి పంపిస్తుందా? పోనీ మా గోవులు మేపుకోవడానికి గోచర భూములంతా కూడా కబ్జా చేసుకొని కూర్చున్నారు కదా. మరి గోచర భూములన్నీ ఏమైపోయినాయండి? ఒకప్పుడు గోచర భూములు ఇవన్నీ పోరంబొక్కులుగా మార్చారు. మార్చిన తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు అమ్ముకుంటా ఉన్నారు కదా. మరి ఇప్పుడు రికార్డు ప్రకారం చూస్తే గోచర భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉంది. మైనారిటీలకేమో గోచర భూములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మీరు అడిగితే కూడా సమాధానం చెప్పరు. లేదు, ఆల్రెడీ సమాధానం మనం కొన్ని చోట్ల తీసుకున్నటువంటి ఉన్నాయి ఆర్టీఏ పెట్టి. ఎందుకంటే రికార్డు మార్చలేరు కదా, రికార్డు అయితే అలాగే ఉంటుంది, రికార్డు అయితే మార్చలేరు. ఇప్పుడు వక్కుపోడు వాడు వచ్చేసి ఈ భూమి నాదే అంటే పక్కన తప్పిపోతున్నాయి, కోర్టులు తప్పిపోతున్నాయి, పక్కన అధికారులు తప్పిపోతూ ఉన్నారు. మరి గోచర భూమిలో అన్యాక్రాంతం చేసేసుకొని దేవాలయాలకు ఎకరాల 1000 ఎకరాల భూములు ఉన్నాయండి. ఇవన్నీ గోచర భూములే కదా. మొన్నటి ఒక గోశాల వాళ్ళు వెళ్ళి మా ఆవులు మేపుకోవడానికి మీ యొక్క ఎండోమెంట్ స్థలంని మాకు లీజ్కి ఇమ్మంటే ఇవ్వని పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ పాలసీ అనేది గవర్నమెంట్లో పాలసీ లేదు.
అంటే గోవుని ఒక మామూలుగా కోడి మేకలాగా భావిస్తూ ఉన్నటువంటి వారు కాబట్టే వీళ్ళు వీటి మీద వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము హిందూ సంస్థలుగా చెప్పేది ఒకటి ఏంటంటే ఏదైతే చట్టాలు ఉన్నాయో అది అమలుపరచమంటున్నాం, లేదంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో నడవమంటున్నాం. సుప్రీంకోర్టు సింగిల్ ఎజెండాలో ప్రతి రాష్ట్రానికి ఒకటే యాక్ట్ వచ్చేలాగా ఈ చట్టాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏ ప్రభుత్వం మారితే కొత్త పాలసీ పెడతా ఉన్నాడు, ఏ ప్రభుత్వం మారితే ప్రభుత్వాలు వస్తాయి. ముఖ్యమంత్రులు గృహోపేషం చేయాలంటే గోవు కావాలా, కానీ ఇక్కడ గోవుని తీసుకెళ్లి నరికి చంపుతుంటే ఏ ముఖ్యమంత్రి మాట్లాడాడే? సెక్యులర్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నాం మనం? ఒక మతానికి మీరు అండగా ఉంటున్నారు కదా. ఇప్పుడు గోవధ అనేది వాళ్ళ ఖురాన్లో కూడా లేదు. ఒకటి బక్రీద్ అని అంటున్నారు. బక్రీద్లో బక్రీ కోసుకోండి, మీరు గాయకు కైసా కాడతేదు, మీరు ఆవును ఎలా కోస్తారు, ఎద్దులు ఎలా కోస్తారు? అవి ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నటువంటి వారు చట్టాలు మార్చండి. సార్ ఇక్కడ ఇప్పుడు చట్టాలు మార్చినందువల్ల కూడా ప్రయోజనం లేదండి. చట్టాలు అమలు చేసేది ఎవరు? మళ్ళా ఇక్కడ వ్యవస్థే. ఆ వ్యవస్థ సరిగా లేనప్పుడు మీరు ఎన్ని చట్టాలు చేసి ప్రయోజనం ఏంది? ఇది ఒక విషవలయం రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు ఇంకొక మంచి ఉదాహరణ చెప్తానండి. సుప్రీంకోర్టు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది మసీదుల మీద మైకులు ఉండకూడదు అని. రోజుకు 5 సార్లు మోగడంలా మోగుతున్నాయి. ఎవడు మాట్లాడుతున్నాడు? అది ఎందుకు పెడుతున్నారు? అడ్డుకుంటే కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు పాలించేటటువంటి అంటే ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరే. ఇప్పుడు సుప్రీంకోర్టులు కూడా కోర్టులు కూడా అట్టే తయారైనాయి. మనకెందుకులే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు తీసుకోవచ్చు కదా. 100%. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరైతే ఈ చట్టాలు అమలు పరుస్తారో అమలు పరిచేవాడు అమలు పరచట్లేదు అంటే తప్పెవరిది? చట్టాలు తప్ప, లేదంటే చట్టం చేసిన వాడి తప్ప, మనము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తప్ప? ప్రభుత్వాలు తప్పే. ప్రభుత్వాలు తప్పంటే మనం ఏం చేస్తున్నాం? కొన్ని రాష్ట్రాల్లో చాలా గట్టిగా అమలు అవుతున్నది కదా. అవునండి. కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా అమలు అవుతూ కొన్ని రాష్ట్రాల్లో అమలు కావడం లేదు అని అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల తప్పే తప్ప అది వాళ్ళది కాదు కదా. అయితే ఇక్కడ మనము ఏదైతే ఈ యొక్క రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నుకునే విషయంలోనే మన హిందువులు ఐకమత్యంగా ఉండాలి, జాగ్రత్త వహించాలా. ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, గోవు ద్వారా మనకు కలిగేటువంటి లాభాలని ఏ ప్రభుత్వం చెప్పట్లేదు. ఇక్కడ అంటే నేనేమంటానంటే మీకు ఇది మర్చిపోయాను, మీకు తెలుసు కదా, మొట్టమొదట ఇండియా మొత్తంలో ఆవు మీద మొట్టమొదటి డాక్యుమెంటరీ చేసింది మీరే, నేను. వందే గోమాతరం. దానికి మీకు అవార్డు కూడా వచ్చింది. తెలుసు ఆ విషయం అండి. ఎప్పుడు చేసాం మనం? అది 25 ఏళ్ల క్రితం చేసాం. అంటే 25 ఏళ్ల నుంచి కూడా మనం పోరాడుతున్నాం. అవునండి. కాకపోతే మనకు సపోర్ట్ చేసేటటువంటి సిస్టమ్ లేదు. ఎన్నిసార్లు మన ఇద్దరం కూర్చొని ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. యాక్చువల్గా అంటే ఇప్పుడు నేనేమంటానంటే అండి, మన పోరాటం ఇప్పుడు ఈ మన తెలుగు వన్ వేదికగా ఇక్కడ ప్రేక్షకులు ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు మనం ఏం చూస్తున్నాం? వాడిచ్చే 500 1000 రూపాయలు చూస్తున్నాం. మన ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ చూడండి, మన హిందూ ఎజెండా పెట్టినటువంటి పార్టీ ఒకటి లేదు. లౌకికం అంటూ సెక్యులరిజం అంటూ ఇవాళ హిందూ ఎజెండా లేకుండా పోయినటువంటి పార్టీలకే మనం ఓట్లేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడైతేనే ఈ చట్టాలను అమలుపరుచుకోవచ్చు, మన గోవును మనం రక్షించుకోవచ్చు, తర్వాత గో ఆధారిత వ్యవసాయం చేసుకోవాలన్నా ప్రభుత్వాలు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మారాల్సింది మన హిందువే. ఎప్పుడైనా మనతోటే మొదలు కావాలి. కాబట్టి నేనేమంటానంటే గురూజీ, ఒక రైతు అవగాహన కలిగించాలంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సంస్థలు కానీ మేధావి వర్గం కానీ రైతుకు అవగాహన కల్పించాలి. 1. 2, రైతు భరించలేని పరిస్థితిలో
అవి ఆ గోవుల్ని తీసుకొని భరించేటువంటి శక్తి గలవారు గోశాలలు ఏర్పాట్లు చేస్తూ కబేలాలకు వెళ్లకుండా కాపాడే వ్యవస్థ కావాలి. దానికి ప్రభుత్వం సహకరించాలి. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు భరించలేని సమయంలో వారికి ఆసరాగా నిలబడేటువంటి వ్యవస్థలు ఉండాలి. నేను కొందరిని చూశాను రవీందర్ గారు. ఒక ఆయన ఎక్కడో చాలా పల్లెటూరులో ఉంటాడు. ఆయనకి గోవులు అంటే చాలా ఇష్టం. ఆయన ఇట్లా కబేళాలకు పోయే గోవుల్ని ఆయన కొని తెచ్చుకొని ఇంట్లో సాకేవాడు. చుట్టుపక్కల పల్లెల్లో అసలు గోవులే లేవు. కొన్ని పల్లెల్లో అసలు ఆవు అనేదే లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యా ఒక గోవును మాకు ఇవ్వండి అయ్యా, మేము పెంచుకుంటాం, మేము సాక్కుంటాము అని అంటే వాళ్ళకు గోవులను ఇచ్చేవాడు. వాళ్ళ చేత నోటు రాయించుకునేవాడు. డబ్బులు ఇస్తాయంట, నోటు రాయించుకునేవాడు. ప్రతి వారం వాళ్ళకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి ఎట్లుంది ఆవు అని అడిగేవాడు. అట్లా మొదలుపెట్టినటువంటి ఎంతో ఒక 20 గోవులతోనో ఏమో మొదలుపెట్టాడు. ఇప్పుడు 480 గోవులు అయినాయి. చాలా సంతోషం అండి. అట్లా అంటే యాక్చువల్గా గోశాలలో సిస్టమ్ ఏముంటుందంటే, గోశాలలో సంవత్సరం గోసంతతి పెరుగుతూ ఉంటుంది. గోసంతతి పెరిగినప్పుడు ఇలాగా గోవును అడాప్షన్కి ఇవ్వాలి, అంటే దత్తతకి ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇచ్చే హక్కు కూడా లేదు గోశాలలో. ఇప్పుడు గోశాలలో మీరంతా స్వచ్ఛందంగా పెంచుకోవడం ఒక రకంగా ఉంటే, ఈ కబేలాకు వెళ్ళేటువంటి గోవుల్ని పట్టి మళ్ళీ అంటే అది కోర్టు ఆస్తిగా ఉంటుంది, ప్రభుత్వ ఆస్తిగా ఉంటుంది. వాటికి ఎలా అంటే అడాప్షన్ మాత్రమే ఇవ్వగలగదు, వాళ్ళు ఇచ్చే అధికారం ఉండదు. స్వచ్ఛందంగా ఇచ్చేటు ఇప్పుడు సొంతంగా గోశాల పెట్టుకుని స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ గోశాలలు పోషించలేక, గోశాలలో గోవుల్ని పోషించలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటిని ఏ ప్రభుత్వం పట్టించుకోదండి. ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు గోశాలలకి గోగ్రాసానికి రోజుకి 30 రూపాయలనో 50 రూపాయలనో అట్లా ఇస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు. ఎక్కడండి? మన దగ్గర లేదండి. మన దగ్గర లేదు. ఇక్కడ ఎక్కడంటే ఎక్కడో గుజరాత్లో, యూపీలో అక్కడి చోట్ల కొద్దిగా ఇస్తున్నారేమో కానీ ఇక్కడ ఏంటంటే గో జాతిని అంటే తగ్గిపోయే పరిస్థితుల్లో మనకు ఉంది కాబట్టి మనమే గోవును కాపాడుకోవాలంటే ఇవాళ మనము ప్రతి దేవాలయంకి వెళ్ళేసి టికెట్లు కొంటున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. గోశాలకు వెళ్తున్నామా? వెళ్ళట్లేదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ గోశాలకు వెళ్ళట్లేదు. నేనేమంటానంటే మనలో కూడా చైతన్యం రావాలంట. మీ పుట్టినరోజు ఉంది, మీ పెళ్లి రోజు ఉంది, మీరు ఆ రోజు వెళ్ళి ఏదైనా గోశాలకు వెళ్ళి ఒక ఆవులకు గడ్డి తినిపించండి, దానా ఇప్పించండి. ఇట్లాంటివి చేసి గోవు కాపాడబడుతుంది. అంటే గోవును కాపాడే విషయంలో కూడా ఇదొక ప్రక్రియనే. ఎందుకంటే వెళ్ళి మీ రోడ్డు మీదకి వెళ్ళి అందరూ ఫైట్ చేయలేరు. కాబట్టి మన పుట్టినరోజుకి, మన పెళ్లి రోజులకి ఒక గోశాలకు వెళ్ళి ఆ గోశాలకు దానం ఇవ్వండి. ఇప్పుడు మనము చిన్న పార్టీ చేస్తే 1000 ఖర్చు పెడతామండి. ఇప్పుడు దానా బస్తా 800, 1000 రూపాయలండి. ఒక 5 దానా బస్తాలు ఇస్తే ఒక ఆవుకి ఈజీగా 30 రోజులు దానా వస్తుంది. రోజు 1 కిలో పెట్టినా కానీ 50 కిలోల బస్తా ఉంటుందండి. 1000-1200 రూపాయలు దొరుకుతుంది. అంటే ఒక 50 పూటలు వారికి మనం సేవ చేసినట్టే కదా. గోశాలలోకి వెళ్ళి ఒక ఆవును అడాప్ట్ చేసుకోండి, నెలకింత 1000-1500 ఇవ్వండి, ఒక ఆవు కాపాడబడుతుంది. కాబట్టి గోరక్షణ అనేది ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా గో ఉత్పత్తులు అనేకం జరుగుతున్నాయి. అవునండి. ఈ టూత్ పౌడరు అండ్ ఫేషియల్స్, గోమూత్రంతో అనేకమైన ఇవి అండ్ ధూప్ స్టిక్స్, ఇవన్నీ చాలా చాలా అవి కొన్నా కానీ, గో ఉత్పత్తులు కొన్నా కానీ గోవు కాపాడబడుద్ది కదా. 100%. ఇక్కడ గోశాల నిర్వాహకులు కూడా, అంటే నేనేమంటే ఈ చర్చలో మన గోశాల నిర్వాహకులు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ గోమూత్రం మనము డిస్టిలరీ చేసి దాన్ని గో అరకుగా చేసుకోవచ్చు. తర్వాత గో ఆధార ఉత్పత్తులు కూడా మీరు అన్నట్టు టూత్పేస్ట్, టూత్ పౌడరు, తర్వాత పంచగవ్యాలు కూడా ఘృతం అని చెప్పి చేస్తారు. ఆయుర్వేదిక్లో నంబర్ 1 ట్రీట్మెంట్. అలాగే మనము ఎక్కడైతే దేవస్థానం దగ్గర గోశాలలో ఉన్నాయి కదా సార్, వరంగల్లో phase 1, phase 2 క్యాన్సర్స్. అవునండి, క్యాన్సర్ వాటికి ట్రీట్మెంట్ కూడా పంచగవ్యాలతో ఇస్తున్నారు. అది ప్రూఫ్ అయింది కూడా, దాంట్లో నయమవుతుంది. క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా గో ఆధారిత దాంతో మనం కాపాడుకోగలుగుతున్నాం. కాబట్టి నేనేమంటానంటే గోశాలలు నిర్వహించే వాళ్ళు కూడా
గో ఉత్పత్తులు చేసి అవి మనము సామాన్యులకు కూడా అందేలాగా స్టాల్స్ పెట్టేస్తే ఇక్కడ ఒక గోశాల కాపాడబడుతుంది. ఆ గోశాల నిర్వహణ కూడా అంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ రోజు రోజుకు గోవుల ఉత్పత్తి అంటే మామూలుగా గోశాలలో ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఈ సంవత్సరము ఒక 100 ఆవులు ఉంటే నెక్స్ట్ 115, 120, 150కి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే మనము అడాప్షన్ ఇచ్చేటువంటి స్థితి ఒకటి, అలాగే గో ఆధారిత వ్యవసాయానికి ఉత్పత్తులు ఒకటి, ఈ 2 రకాలుగా మనం చేయొచ్చు. ఇక్కడ ప్రభుత్వం వారు ఇంకొక నిర్ణయం తీసుకొని సుభాష్ పాలేకర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సుభాష్ పాలేకర్ గారు గో ఆధారిత వ్యవసాయం మీదనే పరిశోధనలు చేసి ఆయన అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని అంటే గో ఆధారిత ఆయన ప్రోడక్ట్స్ని ఆయన వ్యవసాయంలో ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఇంకొకటి ఉన్నది రవీందర్ గారు. ఇప్పుడు గత 30-40 సంవత్సరాలుగా భూమిని మనం సర్వనాశనం చేసాం. దాంట్లో ఉండేటటువంటి జీవాణువులన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. మళ్ళా అవి రీకూప్ కావాలి అని అంటే కనీసం గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టినటువంటి వాళ్ళు కనీసం 3 సంవత్సరాలు వాటిని ఇచ్చేయాల. ఒక విషయం ఇక్కడ చెప్పనా, మీరు ఏదైతే చెప్పారు కదా భూమిలో మనం మందులు పెస్టిసైడ్స్ వాడి దాని ఎనర్జీ లెవెల్ని తగ్గించేసాం. ఇప్పుడు 5 కేజీల పెండ, 1 లీటర్న్నర గోమూత్రము, 1 కేజీ బూడిద, 1 కేజీ బెల్లం కలిపి ఫర్మెంటేషన్ చేసి భూమి మీద చల్లితే మీరు అన్నట్టు పునర్జీవం అంటే భూమి మళ్ళీ పునర్జీవం పోసుకుంటుంది. ఇది సైంటిస్టులు నిర్ధారించినటువంటి నిర్ధారించారు. ఇప్పుడు చాలా చాలా ప్రోడక్ట్స్ ఘనజీవామృతం, జీవామృతం అండ్ ఈ పెస్టిసైడ్స్ కూడా అనేక రకాల పెస్టిసైడ్స్ దాదాపు దశపర్ణి కషాయం ఇట్లా చాలా అయితే మనం చేసుకునేవి. ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ కూడా నేను గమనిస్తున్నాను. ఇప్పుడు జీవామృతం, ఘనజీవామృతం కానివ్వండి, ద్రవజీవామృతం అది చేసి అమ్ముతున్నారు. అవునండి, అంటే గోశాల వాళ్ళకి అవకాశం ఉంది. నేను అంటున్నది అదే. ఏమంటారంటే గోశాలలు నిర్వహించే వాళ్ళు ఇట్లాంటివి చేసి రైతులకు దగ్గరకండి. రైతులు ఒక ఆవు ఉంటే సరిపోద్ది. ఆయన ఒక ఆవు ఒక రైతుకి ఒక 5 ఎకరాల 32 ఎకరాలు ఒక్క గోవుతో మనం సాగు చేయొచ్చు అని చెప్పి సుభాష్ పాలేకర్ గారు ఆయన నిరూపించాడు. కరెక్ట్ అండి, మీరు చెప్పి చాలా కరెక్ట్. అంటే నేనేమంటానంటే ఏదైతే ఈ గోశాల నిర్వహించే వాళ్ళు, నిర్వహణ చేసేవాళ్ళు, తర్వాత గోరక్షకులు మనం ముందుగా అవేర్నెస్ చేయడం అనేది ప్రారంభించాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మనం ఎంతసేపు కబేలాకు వెళ్తున్నాయి అని చెప్పి అంటున్నాము. నేను ఎందుకు ఈ మాట మరీ చెప్తున్నానంటే మాకు ఆ మీటింగ్లో జరిగినటువంటి వ్యవస్థ ఏంటంటే మీరు ఆ గోవుని కసాయికి వెళ్లకుండా ఆపండి అంటున్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుతున్నారే అంటే వీళ్ళు కషాయాలు ఇంత చిత్రహింస పెడుతున్నారు, ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ కషాయి చంపుతున్నారు అంటే మీరు ముందుగానే ఆపండి, రైతుకు అవగాహన కల్పించండి అని మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆపితే మీరే కదా కేసులు పెడతా ఉంటారు. వాళ్ళు అనేది ఏంటంటే మీరు అక్కడ ఏదైతే సంతకు రాకుండా ఆపండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే సంతకే రావద్దు అంటే అది కూడా హక్కుల భంగమే కదా. మా వస్తువులు మేము అమ్ముకోవడానికి లేకుండా మాకు అడ్డుపడుతున్నారని మీరే కేసులు పెడతారు. కాబట్టి వారు ఏమంటారంటే అవగాహన కల్పించండి, రైతుకు అవగాహన కల్పించమని చెప్తా ఉన్నారు. రైతు సత్యచెడి అవును అంటే అవగాహన కల్పిస్తారు సార్, అవగాహన కల్పిస్తారు అండ్ దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. రైతు సాధికార సమితిలు ఉన్నాయండి. మనం ఆ విషయంకి వస్తే రైతు నిత్యము ఎప్పుడు ఏ పంట వేయాలి గవర్నమెంట్ చెప్తా ఉంది కదా, మరి ఇదేందుకు చెప్పట్లేదు? నేను అక్కడికి వస్తాను. ఎందుకంటే రైతుకి నువ్వు ఎప్పుడు ఏ నెలలో ఏ పంట వేస్తే వస్తుందని చెప్తా ఉన్నావు, ఏ మందులు కొట్టితే బాగుంటాయని చెప్తా ఉన్నారు. కానీ మరి స్వచ్ఛమైన పంటలు పండించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయమని ఎందుకు చెప్పట్లేదు? సబ్సిడీలు ఎందుకు ఇవ్వట్లేదు? అరే బలవాళ్ళే మీరు అవి చెప్తే పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెట్టుకొని ఉంటారు. అండ్ మందుల కంపెనీలు, ఎరువులు పురుగు మందుల కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్, అదంతా పోదా వాళ్ళకి? మరి అంటే మామూలు మనుషుల జీవితాలతో ఆడుకుంటారు.
పోతే నువ్వు కదా పోతావు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, అతను కూడా పోతాడు కదా ఈ తిండి, అతను కూడా తింటాడు కదా, స్వచ్ఛమైన తిండి తినట్లేదు కదా. నేను ఏమంటానంటే మనం ఏదైతే స్వచ్ఛమైనటువంటి పంట పండించినప్పుడే ఈ సమాజం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మనము కలుషిత తిండి 100 సంవత్సరాలు బతితోడు 50 సంవత్సరాలు అంటే అందులో కూడా మీరు ఒకరు కదా, ప్రభుత్వంలో ఉన్న అధికారులే కదా, మీకెందుకు అవగాహన రావట్లేదు? స్వచ్ఛమైన తిండి తినండి, స్వచ్ఛమైన గాలి పీల్చండి అని చెప్తా ఉన్నాం. అప్పుడు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. అదే కదా. ఇప్పుడు ఇంకోటి, గో ప్రదక్షిణ చేస్తే ఆరా లెవెల్స్ పెరుగుతాయి, సైంటిస్ట్ ప్రూఫ్ చేసినటువంటి. ఇక్కడ ఒక దేవాలయంలో ఒక గోవు పెట్టే పరిస్థితి లేదు, గోవును పోషించే పరిస్థితి లేదు, ప్రభుత్వాలు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే ఇవాళ మనం హిందుత్వం కోసము సనాతన ధర్మంలో గోవు ఒక మనకు మంచి అంటే ఒక గొప్ప దైవీ గుణం ఉన్నటువంటి జీవి కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి నేనేమంటానంటే గోవును రక్షించుకోవాలంటే మొదటి అడుగు మన నుంచే జరగాలి. ప్రతి హిందువు ఈ యొక్క అడుగు ముందుకు వేయాలి. ఎలా? నీ పుట్టినరోజుకు గోశాలకు వెళ్ళు, నీ పెళ్లి రోజుకు గోశాలకు వెళ్ళు, 2 ఆవులను అడాప్షన్ చేసుకో, అప్పుడు ఆటోమేటిక్గా గోవులు కాపాడబడతాయి. గో ఉత్పత్తులు కొనండి, గో ఆధారిత వ్యవసాయం చేయండి. అంటే రైతుకి ఎప్పుడైతే ఈ గోవు వల్ల నాకు నష్టం లేదన్నప్పుడు ఆటోమేటిక్గా రైతు దాన్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు మనం మందులు తింటూ ఈ కలుషిత పాలు తాగుతూ ఇవాళ మా జెనెటిక్ లోపాలంటే అదే కదండి. జెనెటిక్ లోపాలు జరిగేటివి ఏంటంటే ఇదంతా ఒక విషవలయం. రవీందర్ గారు చూడండి, మన దగ్గర ఉండే గోవుల్ని తీసేశారు, తీసి మనకు ట్రాక్టర్లు ఇచ్చారు. మన దగ్గర ఉండే ఆవుల్ని తీసి ఎరువులు రాకుండా వాళ్ళ ఎరువుల్ని, రసాయనిక ఎరువుల్ని ఇచ్చారు, పురుగు మందుల్ని ఇచ్చారు. దాని మీద నుంచి వచ్చేటటువంటి గాలి వల్ల, అది తిన్నందువల్ల వచ్చే ఆహారం ఇచ్చే ఎఫెక్ట్ వల్ల నువ్వు జబ్బును పెడితే ఆ జబ్బుల్ని ట్రీట్ చేయడానికి మళ్ళీ అలోపతిని ఇచ్చారు. బాగా ఆలోచించండి, ఒక విషవలయాన్ని ఎట్లా క్రియేట్ చేశారు. అండ్ వీటిల్ని ప్రమోట్ చేయడానికి ఏది ఈ వ్యవసాయాన్ని, పురుగు మందులు ఎరువుల వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద యూనివర్సిటీలని ఏర్పాటు చేశారు, పరిశోధనాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్. అయ్యే కదా. అక్కడ మీకేం చెప్తారు? అక్కడ సహజ వ్యవసాయం చేయమని చెప్తారా? లేదు కదా. మరి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి రావాలా? అండ్ ఇంకొకటి ఏమైంది ఇక్కడ అంటే, ఎటువంటి విషవలయంలో మనం చిక్కుకున్నాం అనే దానికి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు రైతు తన గింజల్ని తానే ఇది చేసుకునేవాడు. ఇప్పుడు WTO దీని ప్రకారం దాంట్లో ఎంటర్ అయ్యాం మనం. రైతు తన విత్తనాలని తాను చేసుకోవడానికి లేదు. సో నువ్వు జెనెటిక్ చేంజెస్ చేసినటువంటి విత్తనాలను నువ్వు కొనుక్కోవాలా. సో విత్తనాలు కొనుక్కోవాలా, ఎరువులు పురుగు మందులు కొనుక్కోవాలా. ఇవన్నీ జబ్బులు వస్తాయి, మళ్ళా నువ్వు హాస్పిటల్కి, అలోపతి హాస్పిటల్కి వెళ్ళాలా. నీ దగ్గర ఉండే ఆయుర్వేదాన్ని లాక్కొని మళ్ళీ నీకు అలోపతిని ఇచ్చారు. మళ్ళీ దీన్నంతా నువ్వు ప్రశ్నిస్తే నువ్వు అభివృద్ధి నిరోధకుడివి. అంటే అభివృద్ధి ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఆలోచించండి. అభివృద్ధి పేరు మీద మనం అస్తిత్వం కోల్పోతున్నాం. అది ఏదైతే మన అస్తిత్వం ఉందో, సనాతన ధర్మం నేర్పించినటువంటి ఏంటంటే గోవు ద్వారా ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క వాతావరణం అన్నీ కూడా సమతుల్యంగా ఉండేటువంటివి గోవు ద్వారానే. ఎందుకంటే గోవు పీల్చుకొని గాలి పీల్చుకొని సహజ వాయువు మళ్ళీ ఆక్సిజనే వదులుతుందని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఫస్ట్ వన్. తర్వాత రెండోది, ఇక్కడ గోవు వల్ల అంటే గోమూత్రం వల్ల, గోమయం వల్ల భూమి శుద్ధి అవుతూ ఉంది. 2. తర్వాత ఏదైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఉన్నామో అంటే పంటలు పండించేటప్పుడు స్వచ్ఛమైన పంట వచ్చేది. అట్లాంటిది మనము ఇదంతా నాశనం చేసుకున్నాం. అంటే వ్యవస్థ మనం అభివృద్ధి చెందుతుందాం అనుకుంటున్నాం, కానీ అభివృద్ధి కాదని చెందేది. ఇక్కడ వ్యవస్థ అంతా ఆగమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా నేనేమంటానంటే ప్రభుత్వాలు స్వచ్ఛందంగా రైతులు గో ఆధారిత వ్యవసాయం చేస్తూ మళ్ళీ మన ఆవుకి పునర్వైభవం కలిగిపించేలాగా ఈ యొక్క అవకాశం ఉన్న చోటల్లా కూడా
ఎందుకంటే ఇప్పటివరకు ఈ యొక్క గోజాతులు అంతరించిపోతా ఉన్నాయి. అవును, అవును. ఒంగోలు అనేది కూడా యాక్చువల్గా ఒరిజినల్ ఒంగోలు లేదండి మన దగ్గర, అది బ్రెజిల్కి వెళ్ళిపోయింది. బ్రెజిల్కి వెళ్ళిపోయింది. అవును, అవును. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మీకు ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం చెప్తానండి. కొన్ని ఉన్నాయి. ఇది గోసంతతి ఒంగోలు వాటి సెమన్ అమ్ముకుంటున్నారండి బ్రెజిల్కి. వాటికి అదే చెప్తున్నాను కదా. అయితే యాక్చువల్గా ఇప్పుడు పేటెంట్స్ కూడా నేనేమంటానంటే పేటెంట్స్ కూడా బ్రెజిల్ వాళ్ళు ఇది మాది అనే పరిస్థితికి వచ్చేసి అంటారు. ఏం పసుపు నల్లా వేప నల్లా అలాగే దీన్ని కూడా అంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు దీని పేరు యాక్చువల్గా మన భారతీయ గోవు శాస్త్రీయ నామం బాసిండికస్. రేపు బాసిండికస్ కూడా మాదే అంటారు వాళ్ళు. అంటే వ్యవస్థలను ఏమైపోతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఈ గో జాతులని రక్షించుకోవాలంటే వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒకటి అంటే జాతి అంతరించిపోవద్దంటే ఇక్కడ ఈ సందర్భం బట్టి ఒక టాపిక్ చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య మనకి పుంగనూరులో మినియేచర్ అని డాక్టర్ రామకృష్ణ గారు ఒక కొత్త జాతిని కనుక్కున్నారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా వాటి మీద చేస్తూ ఆయనకు జరిగినటువంటి నష్టం ఏంటో తెలుసా అండి? ఇప్పటి వరకు ఒక 2 లక్షల ఆవులు ఆయన పుట్టించేవాడు. ఈ యొక్క సెమన్ని కాపాడుకోవడానికి మనకు దాన్ని ఏమంటారు స్టోరేజ్ చేయడానికి HOT అని ఒక కెమికల్ ఉంటుంది అనమాట. ఆ కెమికల్లో పెడితే కానీ ఆ సెమెన్ నిలబడదు. అంటే దానికి స్టేజ్ అంటే దాన్ని నిల్వ ఉంచలేము. అట్లాంటిది వారు ఇవ్వకుండా అంటే ప్రభుత్వమే సప్లై చేయాలి, బయట దొరకదు అనమాట. దొరకకుండా ఉండడం వల్ల 1,00,000 డోసుల సెమెన్ పాడైపోయింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డటువంటి ఆయనది ఆ జాతి అంటే ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం, అట్లాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ప్రభుత్వాలు కూడా చూడండి అలాంటి వారిని సహకరించట్లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం చూసుకున్నా గిర్ జాతి ఉందండి. గిర్ జాతి A1 మిల్క్ A2 మిల్క్ అని 2 రకాలు. అందులో A2 మిల్క్ శ్రేష్టమైనటువంటిది అని చెప్పేసి మొత్తం సైంటిఫికల్ గా ప్రపంచంగా తేల్చింది. భారతదేశం ఇంకా అది మొదలు పెట్టలేదు. మొత్తం యూరోప్ దేశాలన్నీ A1 A2 మిల్క్లుగా విభజించారు. అంటే A1 వచ్చేసి బర్రె పాలు, A2 మిల్క్ గా A1 వచ్చి జెర్సీ పాలు, జెర్సీ పాలు, A2 మిల్క్ గా మన గిర్ ఆవు పాలుగా చేస్తున్నారు. ఇక్కడ గిర్ ఆవు మూత్రంలో బంగారం వస్తుందని సైంటిస్టులు తేల్చారు. అవునండి, ఆవు మూత్రం. అంటే నేనేమంటానంటే ఇంత గొప్ప విలువైనటువంటి జాతులని అంతరించిపోతుంటే ప్రభుత్వాలు ఎందుకు సహకరించట్లేదు? పాయింట్ 1 ఒకటి అంటే వాటిని గోవుని అంటే దాన్ని ఏమంటారు మామూలుగా తినుబండారాలుగా ఏదో జంతువులాగా చూస్తున్నట్టుగా కనబడతాం. కాబట్టి గోవుకున్నటువంటి ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రభుత్వాలు కూడా ఇవ్వట్లేదు. దానికే ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి గోశాలలకు స్థలాలు ఇవ్వాలి. ఏవైతే గోవుల ఉత్పత్తి అంటే గోవు సంతతి పెంచాలంటే వాటికి సపరేట్ ఒక ల్యాబ్లు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఇప్పుడు సెమెన్స్ సప్లై చేసేవాళ్ళండి. ఈ 30 సంవత్సరాలు కూడా జెర్సీ సెమెన్ సప్లై అయింది. ఇది చాలా పెద్ద వైరల్ అయినటువంటి విషయం ఏంటంటే జెర్సీ సెమెన్ అంటే నాటు ఆవులో కూడా జెర్సీ సెమెన్ వేశారు. వేసి ఏం చేశారు, ఈ నాటు ఆవుని అనేది మొత్తం దేశవాళీ ఆవు సంతరించిపోయింది. ఇదొక కారణం. అంటే మనకు జెర్సీ సెమెన్ని తీసుకొచ్చి మన నాటు ఆవులో వేసి ఇక్కడ క్రాస్ బీడ్ తయారు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరించిపోవడం ఇదొక మార్గం. కాబట్టి మనము ఏదైతే ఈ దేశవాళీ ఆవు కాపాడుకునే విషయంలో ప్రభుత్వాలు ముందుండాలి అనే ఉద్దేశం అండి ముఖ్యంగా. చాలా చాలా ధన్యవాదాలు రవీందర్ గారు. ఇదండి ఈరోజు మన చర్చా వేదిక. గావో రక్షిత రక్షిత. గోవుల్ని రక్షించండి, అవి మనల్ని రక్షిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గోవులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అనేక విషయాలు మనం రవీందర్ రెడ్డి గారి ద్వారా విన్నాం. చాలా చాలా ధన్యవాదాలు రవీందర్ రెడ్డి గారు. ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. మరలా ఇంకొక విషయం మీద మనం మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు మదన్జీ. మిత్రులారా, ఇటువంటి చర్చా వేదికలు మళ్ళీ మళ్ళీ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి.